ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయతో స్టార్ట్ అవుతుందండి. అండ్ చాలామంది అడిగారు గుమ్మడికాయ ఫంక్షన్ అంటే ఏంటి అని. నార్మల్ ఏంటి ఇది ఫార్మాలిటీ. సినిమా పూర్తయిన తర్వాత, షూటింగ్ పూర్తయిన తర్వాత, అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కెమెరా చుట్టూ మేము అందరం గుమ్మడికాయ మేము కొడతాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఓమన్ అనమాట. అండ్ ప్రతి సినిమా చేస్తారు. మా డబ్బింగ్ కూడా అయిపోయింది, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా. అండ్ మేము రిలీజ్కి రెడీ అయ్యామండి. అండ్ ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి వచ్చాము. సో ఈ ఆపర్చునిటీ తీసుకుంటూ ఐ వాంట్ టు సే దాట్ సూర్య వర్సెస్ సూర్య అన్న సినిమా March 5th రిలీజ్ అవబోతుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నా లాస్ట్ సినిమా అక్టోబర్ రిలీజ్ అయింది. అండ్ వెంటనే 5 monthsలో ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నార్మల్గా నా ప్రతి మూవీ మినిమం 6 months to 1 year ఉండేది. సో తొందరగా సినిమాలు చేస్తాను. అండ్ సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా మన ఆడియో ఫంక్షన్ కూడా చాలా చేయడం జరిగింది. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియోకి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఆల్ అక్రాస్ సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఈవెన్ టాప్ చార్ట్స్లో కూడా మా మూవీ లైక్ top 5, top 3లో ఉంది. అండ్ వీ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డేట్. అండ్ మా చేతిలో చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, ఒక మంచి సినిమా మేము పబ్లిక్కి మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇదేంటి థ్రిల్లరా భయ్యా, ఇదేంటి ఇంకొక కార్తికేయ లాంటి సినిమానా, స్వామిరారా లాంటి సినిమానా అని. బట్ అలాంటి సినిమా కాదండి. ప్రతి సినిమాకి నేను డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను. నేను ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పగలండి. అండ్ సినిమా ఆడియన్స్ have always been encouraging different movies like this. We've seen it with Kartikeya was a very different movie. అండ్ కార్తికేయ చాలా డిఫరెంట్ మూవీ అండి, దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు సినిమా ఆడియన్స్. సో ఇది కూడా ఒక మంచి సినిమా, ఆఫ్ బీట్ సినిమా అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. సో ఇలాంటి కొత్త మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మా ప్రొడ్యూసర్ గారిని, ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలని ఐఎమ్ జస్ట్ హోపింగ్ హీల్ డూ ది సేమ్. హలో అండి, సూర్య వర్సెస్ సూర్య మేము టీజర్లో, ట్రైలర్లో బేసిక్గా కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేసాం. సూర్య వర్సెస్ సూర్య అంటే సూర్యుడికి ఈ సూర్యకి ఉన్న చిన్న కాన్ఫ్లిక్ట్, అట్ ద సేమ్ టైం ఈ సూర్యకి అదే సూర్య ఆ క్యారెక్టర్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి. సో నాకే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆబ్వియస్లీ. సో అది ఒకసారి రిపీట్ చేద్దామని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ మై హీరో ఫర్ ద మీరు ఎలాంటి ఆపర్చునిటీ. కార్తికేయ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ కనిపించాయండి. ఎవరైతే DTS కానీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవంతా వాళ్ళు చూసి సినిమా బాగుంది అనేవారన్నమాట. సో భయం ఉన్నా కానీ చిన్న కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం, బాగుంటుందేమో, క్వాలిటీ ఉంటుందేమో మూవీ అని. దానికి ఒక 10% ఎక్కువగానే దీనికి మంచిగా చెప్తున్నారండి. క్వాలిటీ విషయంలో కానీ బాగుందని చెప్పడం కానీ. హోప్స్ కార్తికేయ ఎలా అయితే సక్సెస్ అయిందో అది సూర్యతో కూడా రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నిజంగా తను బాడీ పరంగా కానీ, ఆ లాంగ్వేజ్ పరంగా కానీ మొత్తం అంతా చేంజ్ చేసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. సో తను చూసి నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. March 4 నా పుట్టినరోజు అండి, March 5 ఏమో మా సినిమా రిలీజు. సో దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వి, మా ఇంతకుముందు 2 సినిమాలు స్వామిరారా, కార్తికేయలాగే మంచి సక్సెస్ అవ్వి, ఇంతకుముందు మమ్మల్ని ఆదరించినట్టు మీరు మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సూర్య వర్సెస్ సూర్య సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, నేను ఏ సినిమా అయినప్పటికీ కొబ్బరికాయ కొట్టే రోజు ఎంత శుభంగా ప్రారంభిస్తామో, సంతోషంగా ప్రారంభిస్తామో, ఆ గుమ్మడికాయ కొట్టే రోజు కూడా యూనిట్ మొత్తం అందరి ఫేస్లో ఆనందం ఎప్పుడైతే కనబడితే ఆ సినిమా కూడా అంతే ఆనందంగా ముందుకెళ్తుందని చెప్పేసి నా యొక్క బలమైన నమ్మకం. మరి అదేవిధంగా ఈరోజు కొబ్బరికాయ కొట్టే రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నామో, గుమ్మడికాయ కొట్టే రోజు అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా మేము ఉన్నామంటే దీనికి అంతటికీ కారణం మా యొక్క టోటల్ యూనిట్. అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక మాటలు చెప్పాలంటే మా యొక్క యూనిట్ టోటల్గా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, మరి ఆర్టిస్టులు ఉన్నారో, వారందరూ హానెస్ట్గా ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాది మాది అని చేయడంతో ఈరోజు ఇంత మంచి కాంటెంట్తో ఈరోజు ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టి మరి ఈరోజు దిగ్విజయంగా సినిమాను ఏదైతే మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందో గతంలో, మరి దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ యొక్క సినిమా తయారు చేసి చూపించడం జరిగింది. మరి నిజంగా స్పెషల్గా తనకి థ్యాంక్స్ చెప్తూ, ఒక మర్చిపోయినటువంటి సినిమాగా నిలవాలనే మా యొక్క కోరిక. దానికి అనుగుణంగా ఈరోజు మొట్టమొదటిసారి ఓవర్సీస్లో 200 సెంటర్లలో స్క్రీనింగ్ చేయబడుతున్నటువంటి నిఖిల్ గారి ఏకైక సినిమా ఇది, మొదటి సినిమా అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ, మరి ఈరోజు టోటల్ తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి ఆంధ్ర, నైజాం సీడెడ్ అయినటువంటి 2 రాష్ట్రాల్లో
సుమారుగా 400 పైచిల్కు థియేటర్లలో రిలీజ్ చేస్తూ పూర్తిగా వరల్డ్ వైడ్గా 700 సెంటర్లలో ఈ యొక్క సినిమా రిలీజ్ కావడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం.